అందరికీ నమస్కారం ఫారెక్స్ విద్యాలయానికి స్వాగతం। నేను మీకు ఈ వీడియోలో అసలు జపనీస్ క్యాండిల్ స్టిక్స్ అంటే ఏమిటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। ఈ జపనీస్ క్యాండిల్ స్టిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు నేను మీకు మెటా ట్రేడర్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి జపనీస్ క్యాండిల్ స్టిక్స్ చార్ట్ అనేది ఎలా ఓపెన్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను। సో ఇది మెటా ట్రేడర్ సాఫ్ట్వేర్। ఈ సాఫ్ట్వేర్లో మీరు ఏదైనా ఒక చార్ట్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఉన్న సింబల్లోకి వచ్చి మీకు ఏదైనా ఒక చార్ట్ మీరు ఏదైనా ఒక కరెన్సీ పేరుని క్లిక్ చేస్తే మీకు ఆ చార్ట్ ఓపెన్ అవుతుంది। నేను ఇది యూరో యుఎస్ డాలర్ అనే కరెన్సీ పేరుని నేను క్లిక్ చేస్తున్నాను। సో ఇది యూరో యుఎస్ డాలర్ కరెన్సీ పేర్ చార్టు। సో దీనికి మీరు జపనీస్ క్యాండిల్ స్టిక్స్ చార్ట్ కనుక మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ ఉండి ఈ క్యాండిల్ స్టిక్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు క్యాండిల్ స్టిక్స్ చార్ట్ మీకు ఓపెన్ అవుతుంది। అలాగే నేను దీనికి ఒక క్లీన్ టెంప్లెట్ నేను పెడుతున్నాను। సో ఇది జపనీస్ క్యాండిల్ స్టిక్స్। సో ఈ జపనీస్ క్యాండిల్ స్టిక్స్ అనేవి ఏంటి అంటే ఈ జపనీస్ క్యాండిల్ స్టిక్స్ ఒక ముందు మనం అసలు హిస్టరీ అనేది ఏంటి అనేది చూద్దాం। ఈ జపనీస్ క్యాండిల్ స్టిక్స్ అనేవి ముందు ఒరిజినల్గా ఎవరు ఉపయోగించారు అంటే జపాన్లో ఉండే రైస్ ట్రేడర్స్ అంటే బియ్యం వర్తకులు ఈ జపనీస్ క్యాండిల్ స్టిక్స్ని ఉపయోగించారు। ఈ జపనీస్ క్యాండిల్ స్టిక్స్ని ఉపయోగించి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇంతకుముందు అసలు పాస్ట్లో బియ్యం రేటు అంటే రైస్ రేట్ అనేది ఎలా ఉంది, అది ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునేవాళ్ళు। సో ఈ జపనీస్ క్యాండిల్స్ ఉపయోగించి సపోజ్ ఫ్యూచర్లో కనుక రైస్ రేటు పెరగబోతుంది అని కనుక వాళ్ళు కనిపిస్తే వాళ్ళు అలా రైస్ అంతా కూడా స్టోర్ చేసుకుని ఉంచేవాళ్ళు, ఫ్యూచర్లో ఆ పర్టికులర్ టైంలో అమ్ముకునేవాళ్ళు। అలాగే ఫ్యూచర్లో కనుక రైస్ రేట్ పడిపోబోతుంది అని చెప్పి వాళ్ళు కనిపిస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా రైస్ని మొత్తం అమ్మేసుకునేవాళ్ళు। సో ఈ విధంగా ఈ జపనీస్ క్యాండిల్ స్టిక్స్ అనే వాటిని జపాన్లో ఉండే రైస్ ట్రేడర్స్ ఉపయోగించేవాళ్ళు। కానీ అది స్లోగా ఏమైందంటే వన్స్ ఫారెక్స్ స్టార్ట్ అయిన తర్వాత ఫారెక్స్ ట్రేడర్స్ కూడా దీన్ని ఉపయోగించడం మొదలుపెట్టారు। ఎందుకంటే ఈ జపనీస్ క్యాండిల్ స్టిక్స్ అనేవి ఫారెక్స్లో చాలా ఉపయోగపడతాయి। సో అసలు ఈ జపనీస్ క్యాండిల్ స్టిక్ అనేది ఏంటంటే జపనీస్ క్యాండిల్ స్టిక్స్లో జనరల్గా బాడీ అనేది ఉంటుంది, బాడీ అనేది ఉండి అలాగే ఈ షాడోస్ అనేవి ఉంటాయి। వీటిని ఏమంటారంటే వీటిని ఈ టెయిల్స్ని షాడోస్ అని కానీ లేదంటే విక్స్ అని కానీ అంటారు। సో ఒక జపనీస్ క్యాండిల్లో జనరల్గా లోయర్ షాడోస్ ఉంటాయి, అలాగే అప్పర్ షాడోస్ ఆర్ అప్పర్ విక్స్ అనేవి ఉంటాయి। సో ఒక జపనీస్ క్యాండిల్ స్టిక్ అనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే జపనీస్ క్యాండిల్ స్టిక్లో జనరల్గా 2 టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి। అవి ఏంటంటే ఒకటి బుల్లిష్ క్యాండిల్ స్టిక్, రెండోది వచ్చేసి బేరిష్ క్యాండిల్ స్టిక్। ఒక బుల్లిష్ క్యాండిల్ స్టిక్ అనేది కనుక తీసుకుంటే ఇక్కడ మనకి ప్రైస్ ఓపెన్ అవుతుంది, ఇలా కిందకి వస్తుంది, కిందకి వచ్చి ఒక లోయెస్ట్ పాయింట్ రీచ్ అవుతుంది, దీన్నే మనం లో ప్రైస్ అంటాం। మళ్ళీ పైకి వెళ్ళడం స్టార్ట్ చేసి పైన ఇక్కడ వరకు వెళ్తుంది, ఇక్కడ వరకు వెళ్ళి ఇది హైయెస్ట్ పాయింట్, అందుకనే దీన్ని మనం హై ప్రైస్ అంటాం। మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ క్లోజ్ అవుతుంది। సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఒక బుల్లిష్ క్యాండిల్ స్టిక్ని వచ్చేసి। అలాగే ఒక బేరిష్ క్యాండిల్ స్టిక్ అనేది కనుక తీసుకుంటే ఒక బేరిష్ క్యాండిల్ స్టిక్లో ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది, పైకి ఇక్కడ వరకు వెళ్తుంది, సో ఇది హైయెస్ట్ ప్రైస్, మళ్ళీ కిందకి వచ్చి ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ వరకు వచ్చేది ఇది లో ప్రైస్, సో మళ్ళీ ఇక్కడ క్లోజ్ అవుతుంది కాబట్టి దీన్ని క్లోజ్ ప్రైస్ అంటాం। సో ఒక బేరిష్ క్యాండిల్ స్టిక్ అనే దాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు। సో అసలు ఒక బుల్లిష్ క్యాండిల్ స్టిక్ అంటే ఏంటంటే జనరల్గా బుల్లిష్ క్యాండిల్ స్టిక్లో క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది ఓపెనింగ్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటుంది, సో అందుకనే దాన్ని మనం బుల్లిష్ క్యాండిల్ స్టిక్ అంటాం। అలాగే ఒక బేరిష్ క్యాండిల్ స్టిక్ అంటే ఏమిటంటే ఒక బేరిష్ క్యాండిల్ స్టిక్లో క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి ఓపెనింగ్ ప్రైస్ కంటే కింద ఉంటుంది, తక్కువ ఉంటుంది, అందుకే దాన్ని మనం ఒక బేరిష్ క్యాండిల్ స్టిక్ అంటాం। సో ఈ విధంగా వీటిని మనం జపనీస్ క్యాండిల్ స్టిక్ అంటాము। వీటిలో ఉండే ఒక డిఫరెంట్ థింగ్స్ ఏంటి అనేవి నేను మీకు ఇందులో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను। ఇప్పుడు మనం మెటా ట్రేడర్ చార్ట్లోకి వెళ్దాం। ఓకే, సో ఇందాక మనం ఆల్రెడీ ఒక మెటా ట్రేడర్ క్యాండిల్ స్టిక్ చార్ట్ మనం ఓపెన్ చేసి పెట్టాం। సో ఈ విధంగా చూస్తే ఇందులో నేను ఇక్కడ మీరు ఈ బుల్లిష్ క్యాండిల్ స్టిక్ బేరిష్ క్యాండిల్ స్టిక్స్ అనేది మీరు ఏ విధంగా మీరు మార్చుకోవచ్చు అంటే ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్తే ప్రాపర్టీస్లో బుల్ క్యాండిల్ బేర్ క్యాండిల్ అని ఉంటుంది। ఈ బుల్ క్యాండిల్ నేను వైట్ అనే కలర్ ద్వారా రిప్రజెంట్ చేస్తున్నాను, కానీ మీరు జనరల్గా కొంతమంది ఉపయోగించేది గ్రీన్ కలర్ కూడా ఉపయోగిస్తారు। సో బేరిష్ క్యాండిల్ స్టిక్ దానికి రెడ్ కలర్ ఉపయోగిస్తున్నాను। సో నేను ఈ బుల్లిష్ క్యాండిల్ స్టిక్ అనే దాన్ని లైమ్ గ్రీన్కి నేను మార్చాను। సో ఇప్పుడు చూస్తే కనుక మీరు ఈ గ్రీన్ కలర్లో ఉండేవి బుల్లిష్ క్యాండిల్ స్టిక్స్, రెడ్ కలర్లో ఉండేవి బేరిష్ క్యాండిల్ స్టిక్స్। ఈ బుల్లిష్ క్యాండిల్ స్టిక్ అనేది చూస్తే కనుక ఇది ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, కిందకి ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ పైకి హైయెస్ట్ ప్రైస్ ఇక్కడికి రీచ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది। అదే ఈ బేరిష్ క్యాండిల్ స్టిక్ కనుక చూస్తే ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది, పైకి హైయెస్ట్ ప్రైస్ ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ ఇలా కిందకు వచ్చి లోయెస్ట్ ప్రైస్ ఇక్కడికి రీచ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది। సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు। ఈ జపనీస్ క్యాండిల్ స్టిక్స్ అనేవి
చాలామంది ఫారెక్స్ ట్రేడర్స్ ఉపయోగిస్తారు. ఇవి చాలా ఫేమస్. అసలు ఇవి ఎందుకు ఫేమస్ అంటే ఈ క్యాండిల్ స్టిక్స్ని మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంటే మీరు ఈ విధంగా చూస్తే ఒక బులిష్ క్యాండిల్ స్టిక్లో ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది, లోయెస్ట్ ప్రైస్ ఇది, హైయెస్ట్ ప్రైస్ ఇది, ఇక్కడ క్లోజ్ అయింది అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. అదే కనుక మీరు ఒక లైన్ చార్ట్ తీసుకున్నారనుకోండి, లైన్ చార్ట్ తీసుకుంటే కనుక లైన్ చార్ట్లో మీరు ప్రైస్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది మీకు ఐడెంటిఫై చేయలేము అసలు. అలాగే ఒక బార్ చార్ట్ కనుక తీసుకుంటే బార్ చార్ట్లో అనేవి ఓపెనింగ్ ప్రైసెస్, క్లోజింగ్ ప్రైసెస్ అనేవి చూపిస్తాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు చూసిన వెంటనే ఏది ఓపెనింగ్ ప్రైస్, ఏది క్లోజింగ్ ప్రైస్ అనేది చెప్పడం కొంచెం కష్టం. కానీ అదే ఒక క్యాండిల్ స్టిక్ చార్ట్ కనుక చూసుకుంటే క్యాండిల్ స్టిక్ని మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు, అలాగే ఈజీగా కూడా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. అలాగే ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో డిఫరెంట్ ఫార్మేషన్స్ ఉంటాయి. అంటే లైక్ హ్యాంగింగ్ మ్యాన్ అని, షూటింగ్ స్టార్ అని, ఇలా డిఫరెంట్ ఫార్మేషన్స్ ఉంటాయి. ఈ ఫార్మేషన్స్ అనేవి నేను మీకు ఇంకా ఫర్దర్గా వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ఒక ప్లేలిస్ట్ కూడా నేను క్రియేట్ చేస్తాను. ఈ ప్లేలిస్ట్లో మీకు జపనీస్ క్యాండిల్ స్టిక్స్, వాటి ఫార్మేషన్స్ గురించి వీడియోస్, నేను ప్రిపేర్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఆ ప్లేలిస్ట్లో పెడతాను. సో మీరు జపనీస్ క్యాండిల్ స్టిక్స్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక ఆ ప్లేలిస్ట్ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా ఈ విధమైన ఉపయోగాలు ఉండడం వల్ల జపనీస్ క్యాండిల్ స్టిక్స్ అనేవి చాలా ఫేమస్ అయ్యాయి. మీరు ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఫారెక్స్ విద్యాలయం అనే నా యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్ వచ్చేసి youtube.com/user/forex విద్యాలయం. మీరు ఈ URL మీరు టైప్ చేసినా మీరు నా ఛానల్కి వస్తారు. సో వన్స్ అగైన్ మీరు ఈ వీడియోని మీరు వ్యూ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.